హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపేంటో గుర్తుంది కదా నీకు? గుర్తుంది నాన్నగారు. ఏంటో చెప్పైతే? రేపొద్దున సండే కదా! నాకు తెలుసురా నీకేది గుర్తుండదని. రేపమ్మ నేను ఊరెళ్తున్నాం. నువ్వింట్లోనే ఉండు. మేము లేవని నువ్వేదైనా కచేరీ ప్రోగ్రాం పెట్టినా ఇంట్లో లేకపోయినా సరే ఈ దుంప తెగుద్ది. నాన్నగారు గిల్లి సంగతి మర్చిపోండి. నాకు అదే భయమేస్తుందిరా. నీకప్పచెప్పి వెళ్తే ఈ ఇల్లుని పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుందని అనిపిస్తుంది. అయ్యో నాన్నగారు, నా మీద కొంచెం నమ్మకం పెట్టండి. ఆ నమ్మకం అనేది ఏ షాపులో దొరుకుతుందో చెప్పరా? కొని తెచ్చుకుంటాను. నాన్నగారు, నీ మీద నమ్మకం పెట్టుకోవాలంటే ఏదో ఒక షాపులో కొనే తెచ్చుకోవాలి ఆ నమ్మకాన్ని. నాన్నగారు, మీరు మీ గుండె మీద చెయ్యేసుకుని వెళ్ళండి. ఇంటి మీద చిన్న ఏవి కూడా వాలకుండా చూసుకుంటాను. ఇలాంటి డైలాగులు నేను నెక్కరేసుకున్నప్పుడే మా నాన్నకు చెప్పానురా. ఇప్పుడు నాకు చెప్పకు. నువ్వు మాత్రం ఇల్లు సరిగ్గా చూసుకోపోతే వచ్చాక నీకు దబిలి దిబిలియే. జాగ్రత్తగానే చూసుకుంటాను నాన్నగారు. సరే ఇంకా నీ రూముకు వెళ్ళు. ఓకే నాన్నగారు. హా! అప్పుడే తెల్లారిపోయిందా? ఈరోజు వెదర్ చాలా కూల్‌గా ఉన్నట్టుంది. ఇంతకీ హ్యాపీ కనిపించడం లేదేంటి? హ్యాపీ? హ్యాపీ ఎక్కడున్నావు? ఏంటి బాసు పిలిచావు? ఎక్కడికి వెళ్ళావు? కనిపించలేదు. నీకైతే నిద్ర వస్తది, నాకైతే నిద్ర ఉండదు కదా బాసు. అందుకే ఊరి చివర మర్రి చెట్టు ఉంటే అక్కడున్న అడదయ్యాలకి లైన్ వేయడానికి వెళ్ళాను. ఓర్ని యాసాలు, మగ దెయ్యాలు ఆడదెయ్యాలు కూడా లైనేస్తాయా? అదేంటి బాసు, మా దయ్యాలకి మనసు ఉండదా? ఆ మనసు ఇంకొకరిని కోరుకోదా? అయినా నీలాంటి సింగిల్ చింతకాయకి ఏమర్థం అవుద్దిలే. ఓయ్ హ్యాపీ, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నిజం చెప్తే ఇలాగే కావుతుంది. నీకు అర్థం కావట్లేదు హ్యాపీ. అమ్మాయిల వెనకాల బైకేసుకుని తిరగడం, వాళ్ళతో పులిహార కలపడం అలాంటివి నాకు నచ్చవు హ్యాపీ. చేత కాదని చెప్పొచ్చు కదా బాసు. సరే అదే అనుకో. హలో, ఒరే నాని, బాగానే ఉన్నావా నువ్వు? నైట్ ఆ దెయ్యం ఏదైనా ఇబ్బంది పెట్టిందా? లేదురా, ఇబ్బంది ఏం పెట్టలేదు. నీకెన్నిసార్లు చెప్పాలిరా, దెయ్యమని పిలవకు, హ్యాపీ అని పిలు. ఓకేరా మామా. ఒరే మామా, బయటికెళ్ళి అలా తిరిగొద్దాం. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. సరే మన స్పాట్కి వచ్చేయ్. ఓకే. అదేంటి బాసు, ఇంట్లోనే ఉంటానని చెప్పు మీ నాన్నగారితో. చూడే హ్యాపీ, నాన్నన్నాక అలాగే అంటాడు, కొడుకన్నాక ఇలాగే చెయ్యాలి. నాన్నగారు చెప్పిందేవంటే మంచి కొడుకు అని పేరు వచ్చేదా మనకి? అంత పెద్ద పెద్ద పేర్లు మనం మోయలేమే హ్యాపీ. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇలా చేస్తే ఇంకో పేరు వస్తది కదా బాసు. ఏంటది? దొంగ నా కొడుకు అనే పేరు బాసు. హ్యాపీ, నీకు చాలా ఎక్కువ అవుతుంది. అయితే కొద్దిగా తీసుకో బాసు. నువ్వు ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే నా ఫస్ట్ కోరిక కోరవలసి వస్తుంది. కోరుకుంటే కోరుకో బాసు. మీరేం కోరుకుంటానో తెలుసా? ఏం కోరుకుంటావు బాసు? మళ్ళీ నువ్వు గ్లాసులో బందీ కావాలని కోరుకుంటాను. ఓయ్ బాసు, వద్దు బాసు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. నేనేం మాట్లాడకుండానే ఉంటాను. అలా రా దారికి. ఇంకోసారి నువ్వు ఎక్కువ మాట్లాడితే అదే కోరుకుంటాను. ఇంకా అలా మాట్లాడిన బాసు. ఓకే అయితే ఇప్పుడు వెళ్దామా సాయి దగ్గరికి? పద బాసు, వెళ్దాం.